నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాయామం పోలీస్ జీవితంలో భాగం కావాలి. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. పలు పాఠశాలల్లో ఎగ్జిబిషన్ల ప్రదర్శన. శ్రీగిరి క్షేత్రంలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు. చంద్రశేఖర శర్మ వెల్లడి. వ్యాయామం అందరికీ అవసరం. ముఖ్యంగా పోలీసు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో భాగం కావాలని జిల్లా ఎస్పీ జానక్ శర్మిల సూచించారు. శనివారం జిల్లా పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్లో సివిల్ రిజర్వాయర్ పోలీసు సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. పరేడ్లో సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికపరమైన నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజాదరణ పొందాలన్నారు. ఈ కార్యంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Left, right, left. Up, 2, 3, down, 2, 3. Up, 2, 3, down, 2, 3. Left, rotate, hey, up. Left, right, left. Up, 2, 3, down, 2, 3. Hey, go, hey, rotate, hey, rotate, hey, hey, go. Up, 2, 3, down, 2, 3. Hey, rotate, hey, up. Left, right, left. Cut, Sunday salute, cut, salute. Hey, go. Up, 2, 3, down, 2, 3. జిల్లాలో ఫిబ్రవరి నెలలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల సన్మానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ దర్శనం భోజనం తెలిపారు. జిల్లా విద్యాశాఖ ద్వారా జరిగే కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు సంతతో ఉన్న ప్రశంసా పత్రాన్ని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు అందజేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని కోరారు. గ్రామీణ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామ రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం సందర్శించారు. వార్డులో సమస్యల గురించి పరిశీలించడంలో చురుగ్గా వివరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. ఎంపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. మాదిగ హక్కుల పరిరక్షణ సంతాత్రంలో మార్చి 18 జరిగే దళిత మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకే ప్రభాకర్, రాష్ట్ర న్యాయశాల గాజు రవికుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శనివారం కరపత్రాలు ఆవిష్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ఎస్ఎస్సీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అంబేద్కర్ అభయస్థం 12 లక్షలపై ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ నియమించాలన్నారు. దళితులకు అభయస్థం పేరిట 12 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో ప్రజాపాలన అని చెప్పి జనాలను మభ్యపెట్టడమే తప్ప దళితులకు కానీ ప్రజలకు కానీ ఇంతవరకు పొరిగింది ఏమీ లేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ 12 లక్షల దళితులకు అభయస్థం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వరంగల్లో, హన్మకొండ వరంగల్లో మార్చి 18 తేదీన దళితుల మహాసభ పేరిట ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మైసా ఉపేందర్ అన్న ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మైసా ఉపేందర్ అన్న ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి దళితులకు ఇస్తున్న హామీలను పూర్తి స్థాయిలో అమలుపరచాలని మా యొక్క ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. సారంగపూర్ మండలంలోని చించోల్బి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, మైనార్టీ గురువుల బాలబాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసే వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. గ్రామ ప్రధాన జనరల్ సాయన్న, ప్రధానోపాధ్యాయులు మునిందర్ రాజు, మైనార్టీల పాఠశాల ప్రిన్సిపాల్ ఫిరోజ్, రహద్ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని టీఆర్డీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శి గడ్డం భూమనలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ వ్యతిరేక నివేదన పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగ నియంత్రణ ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పోలీస్ శాఖ కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ జానక్ శర్మ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు విద్యార్థుల యోగక్షేమాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, పాఠశాల సమస్యలు తెరుకుంటున్నారు. విద్యార్థులపై వేధింపులు ఇవ్వడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేజీఈ పాఠశాలలో విద్యార్థుల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో సైన్స్ మేళా నిర్వహించి ప్రదర్శించారు. విద్యార్థుల క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థుల అభివృద్ధి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు నారాయణ వర్మ, రమేష్ గౌడ్, కళ్యాణి, బాపురెడ్డి, రమేష్ వర్మ తదితరులున్నారు. అంత ఫాస్ట్ ఎందుకు పోతున్నావు? బాధపడకండి, అండగా ఉంటాను అని కుంటాల మండలం ఓలా గ్రామ బాధితులకు మాజీ మంత్రి ఇందకడి వ్యక్తిగత సహాయకులు నాలం శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఇటీవల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడంతో పాటు విలువైన పత్రాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ శనివారం బాధితులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటారని దిగులు చెందవద్దని హామీ ఇచ్చారు. సర్పంచ్ కట్ల రవి, అశోక్, మదన్ మోహన్ తదితరులున్నారు. బండి డ్యామేజ్ అవుతుందని అదే పేపర్లు చూసినాం. సర్వసాంద్రమును అది హౌస్ డ్యామేజ్ అయింది కదా, ఫైర్ యాక్సిడెంట్. అదే మనం అంటే రైస్ అవి అరేంజ్ చేసినాం. రైస్ తక్షణ సాయం రైస్ అవి ఇస్తారు కదా, బిల్ చేసి నిర్మల్ పట్నంలోని సోమవారపేట బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడార పరమేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వైష్ణవి శరణ్ను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఉపాధ్యాయులు జాఫర్, మైనుద్దీన్, గణేష్, సతీష్, గంగాధర్, సుజాత, స్రవంతి పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ చంద మండలాన్ని పర్యటించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గతంలో పీసీసీ హోదాలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మేరకు హామీ నిలబెట్టుకోవాలని కోరారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేపట్టామని, తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే త్వరలో రాష్ట్ర ఉద్యమాన్ని చేపడతామన్నారు. నారాయణ, బాలాజీ, ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులుగా నియమించబడినటువంటి వారందరికీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయడం జరుగుతుంది. ఈ విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నది. గత 2011లో నిర్మల్లో సిపిఎస్ రద్దు కోరుతూ నేను మొట్టమొదటిసారిగా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమం ఒక మహోద్యమంగా మారి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. అందులో భాగంగా సిపిఎస్ విధానంతో గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ మనం కోల్పోవడం జరిగింది. అందులో భాగంగా మేము చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా గ్రాట్యుటీని, ఫ్యామిలీ పెన్షన్ పునరుద్ధరించుకున్నాం. అదేవిధంగా త్వరలోనే ఓపీఎస్ను కూడా సాధిస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షుడి హోదాలో గత ఎలక్షన్ల కంటే ముందు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరలోనే ముఖ్యమంత్రి గారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఈ డిఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐల రూపంలో ఒక 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి రావాల్సింది.
వాటిని ప్రతి నెల విడుదల చేసినటువంటి 700 కోట్ల రూపాయలను మాకు ఈ వచ్చేటువంటి మార్చి మాసంలో పూర్తిగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ ఏరియాస్ను కూడా ఒకేసారి ఒకే విడతలో విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విధానం రద్దవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే ఏప్రిల్ నెలలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించి మొదలుపెట్టాం. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు దీన్ని పెద్ద మొత్తంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ క్రేయన్ హాస్పిటల్కు చెందిన పిల్లల వైద్యుడు అభిషేక్ పై జరిగిన భౌతిక దాడి నిరసనగా నిర్మల్ ఐఎంఏలో వైద్యులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. డాక్టర్పై భౌతిక జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, వైద్యుల అప్పార్ చక్రధారి, రమేష్, రామకృష్ణ, కృష్ణరాజు, పొలిశెట్టి సంతోష్, రమణాగౌడ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్పై దాడి చేసిన దోషులను హాస్పిటల్పై దాడి చేసిన దోషులను హాస్పిటల్పై దాడి చేసిన వారిని శిక్షించాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. హాస్పిటల్పై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. హాస్పిటల్పై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. లక్ష్య సాధన, సమయ నిర్వహణ, పరీక్షా సిద్ధత, మానసిక ధైర్యం ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సారంగపూర్ మండలం చించోలి బిరుద పాఠశాలలో ధనియారు పాఠశాలకు చెందిన విద్యార్థులకు ప్రేరణాత్మక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టుదల, ప్రణాళిక ప్రతిరోజు పునశ్చరణ విజయానికి మార్గమని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సూచించారు. పలువురు ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులపై సంబంధించిన అంశాలకు విద్యార్థులు వివరించారు. ఉపాధ్యాయులు ఉషాకిరణ్, శంకర్, రవిరాజ్, మాజీద్, మహేశ్వర్, వెంకట్రావు, సునీత, సంతోషమాత తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజగోల్లో జరిగిన దాడిని ఖండిస్తూ నిర్మల్ ఆడియో కాలేయం ముందు జిల్లా భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి నిగులపు లింగన్న మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ₹1 ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపాప చనిపోవడానికి కారణం వారికి ఉరిశిక్ష పడేలా శిక్షించాలని డిమాండ్ చేశారు. పలువురు పాల్గొన్నారు. కులం పేరుతో దూషించి కొట్టడం జరిగింది. వాళ్ళ భర్తను 8 మంది రెడ్డిలు సామాజిక వర్గం వాళ్ళు కొడుతుండగా వాళ్ళ భార్య పోయి చిన్న పాపను 2 నెలల పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే కాళ్ళు పట్టి తనడం వల్ల 2 నెలల పాప చనిపోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని రాకుండా 3 రోజులు దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే అది ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా కాబట్టి వాళ్ళ బంధువులే ఆ యొక్క రెడ్డి గారులు నాకు నిన్ననే తెలిసింది. కావున ఈ విషయాన్ని రాకుండా దాచిపెట్టడం వల్ల సోషల్ మీడియా ద్వారా విశారదన్ మహారాజ్ గారికి తెలియడంతో వెంటనే స్పందించి రాత్రి 2 రాత్రులు అక్కడనే ఉండి పోలీసు వాళ్ళను ఎందుకు చర్యలు తీసుకుంటలేరని నిలదీసి అప్పుడే మొత్తం జేఏసీ కానీ ఇతర పార్టీలు అందరూ చేరుకోవడం వల్ల వాళ్ళు భయపడి వాళ్ళని కిడ్నాప్ చేసే తరుణంలో నిన్న తీసుకొచ్చి డీజీపీ దగ్గర వదిలేయం జరిగి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికోసమే ఈరోజు భీమ్ ఆర్మీ తరఫున మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మరి ఆ కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, మరియు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, మరియు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. పాపలను చంపిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తారు. పట్టణంలోని దేవరగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ఆలయం ఆడవీధులు పల్లెకును ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారంగపూర్ మండలం జామ్ గురుకుల పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక తార్కిక మేధస్సును పెంపొందించేందుకే ప్రదర్శన నిర్వహించడం గర్వకారమన్నారు. ఉపాధ్యాయులు స్వరూప, సాయి, శృతి, రమాదేవి, శాశ్వతి, శ్రీజ, దివ్య, దీపిక, రమా, స్నేహలత పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా 3వ రోజు మహాగణపతి గౌరీ పూజ,
రెండో రోజు ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, మూడో రోజు పూర్ణావతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గురుస్వామి శేఖర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మహాగణపతి పూజ, మహాగౌరీ పూజ, పుణ్యావచనము మరియు అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమము, వాస్తు పర్యజ్ఞీకరణము, అఖండ దీపారాధన, ధ్వజారోహణము, దేవతాహ్వానము, దంపతుల చేత యజ్ఞ కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈ ఈశ్వరమ్మ ప్రాంగణం లోపల సంబంధించిన గురు మహారాజు గారి యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా రేపు స్వామివారి యొక్క శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం 1వ తారీఖు నాడు రేపు జరుగుతుంది. తర్వాత స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం అనేది రేపు జరుగుతుంది. 2వ తారీఖు నాడు ఉదయము బలి ప్రదానము, మహాపూర్ణావతి తర్వాత వేలాయుధైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క శూలానికి రుద్రాభిషేకము, అనేక ఓషుల అభిషేకం అనేది తిరుపతి దేవస్థానం లోపల చక్రతీర్థం ఏ విధంగా జరుగుతుందో, శ్రీశైలం లోపల త్రిశూల స్నానం ఏ విధంగా జరుగుతుందో, అట్లాగే శ్రీగిరి క్షేత్రం లోపల ఆ వేలాయుధుడి యొక్క వేల ఆయుధానికి, ఆ యొక్క శూలాయుధానికి రుద్రాభిషేకము, శూల స్నానం అనేది జరుగుతుంది. తర్వాత సాయంకాలము ఏకాదశారాధన విధి, 11 ఆరాధనల చేత స్వామివారి యొక్క ఏకాంతోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 3 రోజుల పాటు శ్రీగిరి క్షేత్ర యాజమాన్యం చేత ఇక్కడ అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణం అనేది జరుగుతుంది. ఉదయం 1 గంటకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. కాబట్టి నిర్మల్ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టాదశ ఆరోగ్యాలు మరి పొందాలని చెప్పి, దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పకుండా భక్తులందరూ రావాలని చెప్పి సవినయంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. సారంగాపూర్ మండలోని ప్యారమూరు గ్రామంలో శనివారం మండల ఇన్స్పెక్టర్ వెంకట నరసయ్య పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై వివక్ష చూపరాదని, గ్రామం అందరూ కలిసిమెలిసి జీవించాలని అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ మక్నూర్ వరలక్ష్మి, ఉప సర్పంచ్ మారెడ్డి, నాయకులు లింగారెడ్డి, సాయన్న, జీపీఓ సవిత, కార్యదర్శి మహేందర్ సింగ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ట్యాంకుల వద్ద, బావి దగ్గర మరియు ప్రజా అవసరాలైనటువంటి కిరాణా షాపులు, హోటళ్ల దగ్గర ఎలాంటి కులమత భేదాభిప్రాయాలు లేకుండా పట్టణంలోని శాంతినికేతన్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ట్రస్మా నాయకులు చంద్రగౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్రీయ దుఃఖాన్ని పెంపొందించడానికి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ భగవతి పద్మనాభ్ గౌడ్, నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అనే ప్రశ్న నుంచే సర్వ విజ్ఞాన the thing from the inculcative question in how ప్రశ్నలు మానవుల మనం తయారు చేసిన అనేక పరికరాలను కానివ్వండి, అండ్ ఐ వుడ్ లైక్ టు హ్యాపెనింగ్. సో అది అలా ఎందుకు జరుగుతున్నది? హ్యాపెనింగ్ రిమెంబర్ దీస్ 3 questions. the air which is present it rushes into the lungs. It is called inhalation. When a diaphragm wants అందరికీ జాతీయ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి సైన్స్ యొక్క ఫార్ములాలు కానివ్వండి, పరికరాలు పనిచేసేటువంటి పద్ధతిని కానివ్వండి, మరింత అవగాహన కలిగేటట్టుగా విద్యార్థుల చేత ఈరోజు సైన్స్ ప్రయోగాలు, ఎగ్జిబిషన్ ఇక్కడ శాంతినికేతన్ స్కూల్లో ఏర్పరచడం జరిగింది. మేము ప్రతి పిల్లవాని చక్కగా అనేక తికమక ప్రశ్నలు వేసినప్పటికీ వారు చక్కగా చెప్పగలిగారు. దీని వెనక ఇటు ఉపాధ్యాయుల కృషి ఎంతైనా శ్లాఘనీయం. మరి ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్లు ఏర్పరిస్తే
విద్యార్థుల్లో సబ్జెక్టు పట్ల బలమైనటువంటి దృక్పథం ఏర్పడి వారికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇది ఎంతైనా ముదావహం. మరి ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పరిచినందుకు మేము ట్రస్మా వైపు నుంచి వారు కూడా విద్యార్థులను అనేక విధాలుగా ప్రశ్నించినప్పటికీ చక్కగా సమాధానాలు వచ్చాయి. మరి అందరూ అభినందనీయులు. థ్యాంక్ యూ. సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. వార్డు సభ్యులకు ఉప సర్పంచ్లకు సర్టిఫికెట్లు ఎంపీ అజీజ్ ఖాన్ అందజేసి మాట్లాడారు. రెండో విడత శిక్షణ తరగతులు మార్చి 2 సోమవారం నుండి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యూబడెంట్ లింబాద్రి, శిక్షణ ట్రైనర్ కైలాస్, హరీష్, టైపిస్ట్ దినేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని విజయోన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే నల్లయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్థానిక కౌన్సిల్ ఇంట్లో విజయలక్ష్మి, శనిగారం నరేష్తో పాటు పాఠశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ ఎల్ సాయికృష్ణ, డాక్టర్ రాజశ్రీని సన్మానించారు. ప్రధాన కార్యదర్శి అయ్యనగర్ భూమయ్య, అంబారాణి, సుధాకర్, మంచిర నాగభూషణ్, మోహన్ రెడ్డి తదితరులున్నారు. What are the benefits of life? He has investigated, he has invented so many parts because of the... So he was born in the year 7th November 1888 at Tiruchirappalli and died in the year 21st November 1970 in Bangalore. His education performed at Presidency College of Chennai in 1907. He had Nobel Prize in science. So we are proud to say that he is a first Nobel Prize winner from our India. Physics and science. Everything in our life depends on scientific. Dr. Sai Krishna, the old student, 2010 batch. అప్పుడు నేను కూడా ఇక్కడనే హాస్టల్లో చదువుకున్నాను. 5th to 10th బాగుంటుండే స్కూల్. అప్పుడు మంచిగా మార్నింగ్ లేవడం, యోగా, కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, తర్వాత ఇట్లా అసెంబ్లీ, అది పాత అసెంబ్లీ ఉంటుండే అక్కడ, చాలా బాగుంటుండే. మళ్ళీ తర్వాత ఈవినింగ్ స్పోర్ట్స్, స్టడీ అవర్స్ చాలా ఉంటుండే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ని చదువుతూనే ఇంకా పెద్దగా చేసుకోవడం అనేది మీ ఫ్యూచర్ని చదువుతూనే ఉపయోగపడుతుంది. నర్సాపూర్జీ మండల కేంద్రంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో కల్చరల్ కార్నివల్ వార్షికోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గడ్డ ఇంద్రగడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు సామాజిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరూ నరలించాయి. పాఠశాల కస్పాండ్ మంచిరాడు శ్రావణ్ కుమార్, కరిపిరాజు, రాజభూషణ్, ప్రధానోపాధ్యాయులు మంచిరాడు సాయి, మాధురి తదితరులున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం రక్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు శనివారం సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ చిత్తపడానికి పాలాభిషేకం నిర్వహించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ హైదర్, నాయకులు వినోద్, అబ్దుల్ సాదిక్, శ్రీనివాస్, వాయద్, వసంతరావు, షేక్ ఇమాం, లక్ష్మీ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుండి ప్రభుత్వాలు
కుటిల ప్రయత్నాలు చేసి కుటిల ప్రభుత్వాలు, మత శక్తులు, ఇలాంటి ప్రభుత్వాలన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారిని సిబిఐ ఛార్జీ పెంచి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ నుంచి దాదాపు జైలు శిక్ష, గత సంవత్సరం నుంచి జైలు శిక్ష భరించి ఈరోజు రేపిస్టావిన్ కోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది కదా. కేజ్రీవాల్ నిర్దోషి అని కడిగిన ముచ్చమల్లి బయటికి రావడం జరిగింది. ఇది రాజకీయ నాయకులకు, ప్రస్తుత ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఎవరైతే అకారణంగా కేజ్రీవాల్ పైన కేసు బనాయించి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిందో ఆ నాయకులకు తక్షణమే అరెస్ట్ చేయవలసిందిగా, సిబిఐ చర్యలు తీసుకోవాల్సిందిగా వారిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని మా నిర్మల్ జిల్లా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సారంగపూర్ మండల కేంద్రం వివేకానంద హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక రకాల సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్వహణపై విద్యార్థులు స్కిట్ ప్రదర్శించారు. కరెస్పాండెంట్ సముద్రాల గీత, ప్రిన్సిపాల్ కాకస్తం విమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. He is cutting the plants. Oxygen. Plants give us medicine. Plants give around us. Save plants, save life. అమ్మా, ఇంతగానం ప్లాస్టిక్ మన ఇంట్లోనే ఎంతగానం అయింది. మన ఊర్లో ఎంత కావాలా, మన మండల్లో ఎంత కావాలా, మన డిస్ట్రిక్ట్లో ఎంత కావాలా, మన స్టేట్లో ఎంత కావాలా, మన వరల్డ్ ఎంత కావాలా. ప్రతి బదులు పాఠమే కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే, కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. సైన్సే నిన్న నేడు, సైన్సే రేపు మాపు, సైన్సే మన డైలీ లైఫ్, సైన్సే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాయామం పోలీస్ జీవితంలో భాగం కావాలి. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, పలు పాఠశాలల్లో ఎగ్జిబిషన్ల ప్రదర్శన. శ్రీగిరి క్షేత్రంలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు. చంద్రశేఖర శర్మ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.